హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ మటన్ లివర్ ఫ్రై అండి. ఇది హెల్త్ రీత్యా కూడా చాలా మంచిది. హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఇది తింటే చాలా బాగుంటుందని చెప్తారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మా వంటగదిలో నేను మీకోసం ఈ మటన్ లివర్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకుందామండి. ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. నేను 200 గ్రామ్స్ మటన్ లివర్ తీసుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీరా పొడి, ధనియాల పొడి అండ్ పెప్పర్ పొడి అండి, కొత్తిమీర, కరివేపాకు ఇంతే. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందాము. దీంట్లో చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇది మటన్ లివర్ అండి. ఇది 200 గ్రామ్స్ మటన్ లివర్. ఇది చూడడానికి ఇలా ఉంటుందండి. మనం ఆయిల్లో వేసేసరికి ఇది గట్టిపడిపోతుంది చూడండి. ఇప్పుడు ఈ మటన్ లివర్ని వేసేసి కలుపుకుందామండి. ఒకసారి బాగా కలిపి ఒక స్పూన్ సాల్ట్ వేద్దామండి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ సిమ్లో మూత పెట్టేసి ఉంచేద్దాము. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దామండి. ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి, విడివిడిగా వచ్చేసినాయి పీసెస్. దీంట్లో నేను కారం వాడట్లేదండి, నేను పెప్పర్ వాడుతున్నాను. ఒకవేళ మీకు పెప్పర్ ఫ్లేవర్ నచ్చకపోతే ఈ ప్లేస్లో కారపొడి వేసుకోండి. నేనైతే పెప్పర్ పొడే వేస్తాను. అది మీ ఇష్టం అండి, మీకు ఎలా అంటే అలా. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాం. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి, కొంచెం గరం మసాలా పొడి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకుందామండి. కొంచెం వాటర్ పోసి ఈ మసాలాతో ఒకసారి ఈ లివర్ ఉడికేలాగా కొంచెం వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒక 5 to 7 మినిట్స్ వరకు దీన్ని సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. 5-10 మినిట్స్ అయిపోయింది. చూడండి, వాటర్ అంతా దగ్గరికి అబ్జర్వ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది వాటర్ అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. దించే ముందు వేస్తే పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుందండి. నేను నాన్ వెజ్లో మోస్ట్లీ అలానే వేస్తాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా దగ్గరికి అయిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను దీంట్లో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ పోస్తున్నానండి. ఈ హాఫ్ లెమన్ జ్యూస్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా డ్రైగా అయ్యిందో. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాము. చూడండి, సింపుల్గా మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.